ఆల్రెడీ మీకు ఇది మొత్తం నేను రికార్డ్ చేసి పంపాను సార్. అయితే ఇతనికి షుగర్ ఉండేది సార్, షుగర్ 300 అబౌవ్ షుగర్ ఉండేది. నేను ఫస్ట్ టెస్ట్ చేయించాను ఒక 3 months బ్యాక్. టెస్ట్ చేయించిన తర్వాత అతనికి ఆల్రెడీ లైవ్ లో సార్ మనకు రిపోర్ట్స్ తీసుకున్నాను నేను సార్. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు 8.5, తర్వాత ఇతనికి 197 HbA1c 197 సార్. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిజల్ట్ వచ్చేసి సార్, అంటే ఇప్పుడు మాట్లాడడం కూడా ఏమవుతుందా సార్? హలో సార్, వాయిస్ ఓకేనా సార్? ఓకే ఓకే చెప్పండి మాధవ్ గారు. వేరే వాయిస్ వస్తుంది. వినిపిస్తుంది, మీరు చెప్పండి. మీకు వినిపిస్తుంది. ఫాస్టింగ్ వచ్చి సార్ 192 వచ్చింది సార్. రిపోర్ట్స్ అవపడుతున్నాయి సార్. 192 ఫాస్టింగ్. భోజనం చేసిన తర్వాత 299 సార్. ఇతనికి ఇప్పుడు కరెక్ట్ 3 months వాడిన తర్వాత సార్, భోజనం చేసిన తర్వాత 173, తర్వాత ఫాస్టింగ్ వచ్చి 115 సార్. మిరాకిల్ కంప్లీట్ తగ్గిపోయింది సార్ ఇతనికి. ఇతను చాలా బాధపడతాడు, ఒక 10 years నుంచి చాలా బాధపడతాడు వెంకటేష్ అని. ఇతను మొత్తం వీడియో కూడా మీకు పంపించాను. ఇంత మంచి రిజల్ట్ చూపెట్టిన మన క్యూర్సెల్ ప్రోడక్ట్ కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. పర్ఫెక్ట్ ఇంకా రిజల్ట్స్ ఉన్నాయి నా దగ్గర. పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చిన వాటిని మాత్రమే చెప్తున్నా, ఇంకా మిగతాయి కూడా రికార్డ్స్ ఉన్నాయి. నేను రికార్డ్స్ ఒక్కొక్కటి నేను అన్ని మీకు పంపిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడైతే సర్దార్ సార్ నాకు ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ నాకు తెచ్చారో 8 days సెర్చ్ చేశాను సార్ దీనిపైన. దాని తర్వాత నేను ఒక 15 days యూజ్ చేశాను. దాని తర్వాత రిజల్ట్ వచ్చింది నాకు. ఆ టాబ్లెట్స్ అసలు వాడటం లేదు. ఇప్పుడు భయంకరంగా బాడీ పెయిన్స్ ఉండే సార్ నాకు. ఇప్పుడు ఏ ఒక టాబ్లెట్స్ తినట్లేదు. ఈ క్యూర్సెల్ ద్వారా నేను బాగా క్యూర్ అయిపోయినాను. మేజర్ ప్రాబ్లం మా మిస్సెస్ కి ఒకటి ఉండే సార్. ఇంకోటి, పీరియడ్స్ వచ్చినప్పుడు భయంకరంగా పెయిన్స్ సార్. స్టమక్ పెయిన్స్ సార్. ఫస్ట్ 5 days పీరియడ్స్ ఉన్న 5 days భయంకరంగా పెయిన్స్ వస్తున్నాయి సార్. ఏందబ్బా ఇది అని రీసెంట్ ఒక 15 days 20 days కింద సింధనూరు పంపించాను సార్ మా మిస్సెస్ గారు. ఇప్పుడు కూడా తను సింధనూరులోనే ఉన్నారు. ఎందుకు ఇంత పెయిన్ ఉంది అని ఆల్రెడీ నేను ప్రోడక్ట్ యూజ్ చేపిస్తున్నాను సార్. నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి తనకు కూడా నేను ప్రోడక్ట్ యూజ్ చేపిస్తున్నాను. 8 days అయింది, రిజల్ట్ రాలేదు సార్. నాకు రిజల్ట్ 15 days లో దొరికింది. నా మిస్సెస్ కి ఎందుకు దొరకట్లేదు అని సర్దార్ సార్ తో మాట్లాడాను. దాని తర్వాత క్యూర్సెల్ ఖాదర్ సార్ తో కూడా మాట్లాడాను. సార్ ఏం చెప్పారు అంటే, డోస్ పెంచండి ముస్తఫా గారు, పొద్దున్న 1 సాయంత్రం 1 ఇవ్వండి అని చెప్పారు. 6 days వాడారు, పొద్దున్న 1 సాయంత్రం 1. డాక్టర్ దగ్గర చూపించారు సార్. రిపోర్ట్ ఉంది నా దగ్గర, స్కానింగ్ రిపోర్ట్ ఉంది, అల్ట్రాసౌండ్. సిస్ట్ ఏదైతే ఉందో చాలా పెద్ద గడ్డలు అయినాయి సార్ మా మిస్సెస్ కి కడుపులో. అది ఎమర్జెన్సీ ఆపరేషన్ అన్నారు సార్. అది ఏంది రావా అని నేను సర్దార్ సార్కి నా రిపోర్ట్స్ అంతా పెట్టాను. ఆయన స్టడీ చేసి, ముస్తఫా ఈ డోస్ అనేది పెంచు, ఖచ్చితంగా 100% మన క్యూర్సెల్ లో ఉంది, భయపడొద్దు నువ్వు అని చెప్పారు. నేను కర్నూలుకి కూడా రిపోర్ట్స్ పంపించాను. ఓమ్ని హాస్పిటల్ కి మా అన్న ఉన్నారు, అబ్దుల్ హక్ అని, ఆయనకు పంపించాను. ముస్తఫా ఇన్ని రోజులు డిలే చేసి 5 years చాలా వేస్ట్ పని చేసావు నువ్వు. మీ మిస్సెస్ ఎప్పుడైతే సింధనూరు నుంచి వస్తారో ఇమీడియట్ గా పిలుచుకొని వచ్చేసి నేను మంచి డాక్టర్ దగ్గర రెఫర్ చేస్తాను, ఆపరేషన్ చేపియాల్సిందే, లేట్ చేయొద్దు అని చెప్పారు. చాలా లోపల భయం ఉండే సార్ నాకు. ఎందుకంటే నేను వాడినాను కాబట్టి నాకు ఒక ధైర్యం, ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది, క్యూర్సెల్ ఈజ్ బెస్ట్, అన్ని ప్రోడక్ట్ల కన్నా ఇది బెస్ట్ అని, అన్ని మందుల కన్నా ఇది బెస్ట్ అని నాకు లోపల ఉంది సార్. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను ఖాదర్ సార్కి, సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఇట్లా ఉందంటే, ఏం భయపడొద్దమ్మా ముస్తఫా, నీకు చాలా సంవత్సరాల నుంచి ఉంది అది, అంత తొందర ఎలా తగ్గుతుంది, కొద్దిగా ఓపిక పట్టు, కంటిన్యూ చేయదు డైలీ 2 times. 6th day కి సరే అని చెప్పాను. వీళ్ళకి కూడా కర్నూలు వాళ్ళకి మా మిస్సెస్ వచ్చిన వెంటనే వస్తానని చెప్పాను. ఒక మిరాకిల్ సార్,
ఒక 4 డేస్ కింద ఒక మిరాకిల్ జరిగింది. నా మిసెస్ కి రీసెస్ పోయేటప్పుడు ఏదైతే ఇది వాడామో పొద్దునోడి బ్లీడింగ్ ఆటోమేటిక్ అయ్యింది సార్. చాలా థ్యాంక్ఫుల్ సార్. ఈ రోజు వరకు కంటిన్యూ బ్లీడింగ్ ఉంది. ఆ, ఒక క్యూర్సెల్ వర్క్ చేసింది అని సాదర్ సార్ చెప్పారు, సర్దార్ సార్ చెప్పారు. ఇప్పుడు స్టమక్ పెయిన్ మొత్తం తగ్గింది. ఇలాగే ఒక కంటిన్యూ వాడండి అని చెప్పారు. స్పెషల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు సర్దార్ సార్. ఆయన ఏజ్ కూడా చూడకుండా ఆయన మన దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ. లేట్ కిడ్నీ స్టోన్స్ ఉండే సార్. ఒక 4 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాడు సార్ మా బ్రదర్. మనం ఎన్ని రకాల అంటే ఇదివరకే నేను చెప్పాను సార్, మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్. మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా ఆయన లేరు ప్రస్తుతానికి అని చెప్పేసి కూడా చెప్పిన. అయితే మా తమ్ముడికి ఎన్ని మెడిసిన్స్, ఏ రకరకాల మెడిసిన్ ఏది వచ్చినా దానికి సంబంధించిన కిడ్నీస్ సంబంధించింది ఏది వచ్చినా కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తే రకరకాలుగా ట్రై చేసిండు. తాటికల్లని తెలంగాణలో తాటికల్లు తాగుతారు సార్. కళ్ళు కూడా తాగిన రోజులు పోయింది, తర్వాత మళ్ళీ వచ్చింది. మిగతా మెడిసిన్స్ వాడినా కూడా ఆ పెయిన్ తగ్గకుండా, అంటే దాంట్లో స్టోన్స్ తగ్గకపోతుండే సార్. ఆ సైజ్ అనేది తగ్గకపోతుండే, చాలా సఫర్ అవుతున్నాడు. అది కొంచెం బాగా పెయిన్ఫుల్గానే ఉండే సార్. వాడికి ఎటన్నా కదిలేయాలన్నా జర్నీలు చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడేవాడు, మాకు చెప్పకపోతుండేది. అయితే మనకి ఇది వచ్చిన తర్వాత వాడికి 2 మంత్స్ అవుతుంది సార్ ఇవ్వబట్టి. వాడికి మొన్ననే కాల్ చేసి చెప్పిండు, అన్నయ్య స్టోన్స్ 2 ఉంటే 2 యూరిన్లో పాస్ అయిపోయినాయి అని. చాలా హ్యాపీ అనిపించింది సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, మా ఫ్రెండ్ రైల్వేలో జాబ్ చేస్తుంటాడు సార్. వాడికి సైనస్ ప్రాబ్లం ఉంది సార్. సైనస్ ప్రాబ్లం ఉంది. వాడికి ఒక 13 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు. అంతకుముందు డస్ట్ అలర్జీ ఉండే, అది ఇక కొంచెం ఎంత చిన్నది డస్ట్ వచ్చినా దాన్ని వాడు తట్టుకోలేడు. తుమ్ములు బాగా తుమ్ముతుంటాడు. ఈ మధ్యలో వెళ్ళిన సార్, నేను వెళ్ళినప్పుడు బాగా తుమ్ముతుంటే ఇంకా తగ్గలేదంటే ఏం తగ్గలేదు, నేను రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటున్నా అయినా తగ్గట్లేదు అని చెప్పేసి అన్నాడు సార్. వాడికి ఇచ్చి 20 డేస్ దాటింది సార్. 20 డేస్ దాటింది. ఫస్ట్ 5 డేస్కే వానికి కొంచెం క్యూర్ అయిందని సార్. నార్మల్గా ఒక 2 ఫ్రెండ్స్కి ఉన్నారు సార్ వాళ్ళ దాంట్లో. రోజు డైలీ మార్నింగ్ వీళ్ళు ఎవరైనా మర్చిపోతే, ఇద్దరిట్లలో ఎవరైనా మర్చిపోతే షేర్ చేసుకునేవాళ్ళు టాబ్లెట్. ఒకసారి చెప్పేసి అన్నారట, ఏంటి రవీందర్ ఈ మధ్యలో నువ్వు తుమ్మట్లేవు ఏంటి, 10 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, టాబ్లెట్ అడగట్లేవు ఏంటి అని చెప్పేసి సార్. 20 ప్లస్ మళ్ళీ ఒక 5 రోజులు 25 డేస్ తర్వాత అడిగిండట సార్ ఆయన. అడిగితే నేను ఇట్లా క్యూర్సెల్ అనేది వాడుతున్నా, నాకు అప్పటి నుంచి ఏం తుమ్ములు లేవు. అంతకుముందు వాడు కనీసం వంట చేస్తుంటే వంట రూమ్లోకి పోవడానికి కూడా అది చేసే పోపులు అవి ఇవి కూడా పడకపోతుండే సార్, తుమ్ముతుండే. అది ఒకటి కంప్లీట్గా తగ్గిపోయింది సార్. వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుండు. ప్లస్ ఇంకొకటి సార్, రీసెంట్గా వరంగల్లో ఒక 75 ఇయర్స్ ఎబో వాళ్ళ తాతయ్యకి హాస్పిటల్కి వెళ్ళిండ్రు. అంటే నార్మల్గా మోషన్స్ను ఇండైజేషన్ ప్రాబ్లం అంట సార్. అసలు తగ్గట్లే కాదు. ఏది ఇచ్చినా కూడా వామిటింగ్ చేసుకుంటున్నారట. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు. డాక్టర్ డైరెక్ట్ చెప్పేసినాడు సార్, మీరు ఇక ఉంటే అంటే ఆయనకి ఉంటే దీనికి ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదు, మీరు తీసుకపోండి సప్పుడేగా, ఇక బతుకుతాడు లేకపోతే లేదు, పెద్ద హోప్ అయితే పెట్టుకోకండి అని చెప్పేస్తే వాళ్ళు వరంగల్కు ఇంటికి తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన రంజిత్ అని కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన నాకు కాల్ చేసింది సార్. కాల్ చేసి వేణు ఇట్లా ఉన్నది పరిస్థితి, మరి క్యూర్సెల్ అని చెప్పినావు కదా నువ్వు, దానికి కంపల్సరీ క్యూర్ అవుతుందా, నువ్వు నమ్మకంగా చెప్తే నేను వాళ్ళతో చెప్పేస్తా అని చెప్పేసి అన్నాడు సార్. నేను ఇదివరకు కూడా కొన్ని అంటే నేను సార్ చెప్పిన వీడియోస్, ముక్కుమాల్ రెడ్డి సార్ చెప్పిన వీడియోస్ నేను రెగ్యులర్గా ఉంటుంటా సార్ జూమ్లో. దానివల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్తోనే కంపల్సరీ తగ్గుతుంది రంజిత్, నువ్వు రిఫర్ చేసేసి నాకు ఆ నెంబర్ ఇచ్చేసి నేను మాట్లాడతా, లేదంటే నువ్వు చెప్పిన పర్వాలేదంటే ఆయనే ఫోన్ చేయించింది సార్. ఫోన్ చేపించి కాన్ఫరెన్స్లోనే పెట్టించిండు. నన్ను అడిగితే నేను క్వశ్చన్స్ వాళ్ళకు సంబంధించిన ఆన్సర్స్ చెప్పేసిన సార్. చెప్పేసిన తర్వాత తీసుకున్నాడు సార్. అంటే ఆ రోజు మార్నింగ్ ఈ టైంకే సార్ 6 ఇంకా 7 జూమ్ ఇంకా స్టార్ట్ కాకముందుకే కాల్ చేసిండు ఆయన. జూమ్ స్టార్ట్ కాకముందుగా కాల్ చేస్తే నేను చెప్పిన, మీరు ఏదైనా ఉంటే 9 లోపల నాకు చెప్తే నేను మీకు ఈవినింగ్ లోపల అందేలాగా ప్రయత్నం చేస్తాను. నేను వాళ్ళు ఉండి ఏంటంటే మీరు డైరెక్ట్ వచ్చి చూసి చెప్పండి అన్నారు. నేను రావడం అంటే నాకు ఆ రోజు సండేనే సార్, పోయిన సండే రోజే అంటే నేను చెప్పిన, లేదు నాకు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం, మాకు మీటింగ్ ఉంది అని చెప్పేసి అన్న సార్. అనేసి చెప్పేసి పంపించిన సార్. మార్నింగ్ పంపిస్తే ఈవినింగ్ నైట్ 9 వరకు వాళ్ళకి చేరింది సార్ వరంగల్కి. నేను ఇక్కడ నల్గొండలో ఉంటా, నల్గొండ నుంచి వరంగల్
ఆర్టీసీ కార్గోకి వేస్తే తీసుకున్నారు వాళ్ళు. 9:30కి ఆ అబ్బాయి వేసిండు. వేసిన తర్వాత నేను 11కి కాల్ చేసిన. 11కి కాల్ చేసి అడిగిన నార్మల్గా, వేసినారా మీరు ఈరోజు తీసుకున్నారు కదా అని. అంటే అన్న వేసిన అన్న నేనైతే మనకు రేపు చెప్తా అని చెప్పేసి అన్నాడు సార్. అది వేసిన వెంటనే వాళ్ళకు తగ్గిందట సార్. వెంటనే వామిటింగ్ మోషన్స్ తగ్గినాయట. అప్పటికే అంటే 9:30కి వేసిండ్రు, 11 వరకు చేసినప్పటి వరకే వాళ్ళకి తగ్గినాయి. ప్లస్ డేస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 2 lakhs రూపీస్ ఎక్స్పెన్సెస్ అయితే అయినాయి. ఆ టైంలో నేను వెళ్ళి క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇచ్చి వాడిస్తాను అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. మేము ఇస్తున్న ట్రీట్మెంట్కి ఇది పని చేయదు అంటే ఇంక అన్నయ్య ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పి తీసుకొచ్చేసారు. కాకినాడలో మా ఫ్రెండ్ వెంకట్రావు గారు, ఆయన ల్యాబ్ టెక్నీషియన్ రమణ గారు అంటాము, ఆయన నాకు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల నేను ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 10 days అయిందండి. నిన్నటి వరకు మా మదర్కి ఏ ఫుడ్ ఇచ్చినా సరే అదంతా కూడా గొట్టంలోంచి పంపేవాళ్ళం. మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ, టానిక్స్ కానీ, బీపీ టాబ్లెట్. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఆక్సిజన్ పెట్టినది కూడా తీసేసినా కూడా మదర్ బ్రీతింగ్ అది అమ్మా అంటే ఇలా పలిస్తే కూడా పలుకుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే చేతుల్లో కూడా ఒక మంచి పట్టు అనేది కూడా రావడం జరిగిందండి. బిగిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. క్యూర్సెల్ నాకు తెలుసు ఇది 1 year నుంచి క్యూర్సెల్ గురించి ఉన్నా, నేను దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చెయ్యలేదు. కానీ ఈ రోజు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఏదైతే వచ్చిందో మా మదర్ దాని మీద చాలా అద్భుతంగా పనిచేసింది. నాకు బిఫోర్ ఆఫ్టర్ ఇగోండి ఇప్పుడు కూడా ఇలా చెయ్యి కూడా కదుపుతాను. అసలు ఏమీ కదపలేను మా మదర్ కూడా. ఈ 10 days నుంచి క్యూర్సెల్ వాడడం వల్ల కదుపుతున్నారు. ఏదైతే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందో ఆ చేతికి మంచి పట్టు కూడా రావడం జరిగింది. వెరీ వెరీ బాబా గారివి కూడా నేను చాలా టెస్టిమోనియల్స్ వీడియోలు చూస్తుంటాను. కానీ ఈ రోజు చెప్తున్నాను హ్యాపీగా. క్యూర్సెల్ మా అమ్మగారి వయసు ఇప్పుడు 93 years అండి. 93 years లో కూడా ఆవిడ అంత హ్యాపీగా వాడుతున్నారంటే చాలా గ్రేట్. ఇప్పటివరకు దాన్ని నాలుగు కింద వేయడం అవన్నీ కూడా నేను చేస్తున్నా. వెంకట్రావు గారికి అంటే బ్లాక్ రమణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ అత్యంత అద్భుతమైన ఈ ప్రోడక్ట్ ని, ఇంత మంచి ప్రోడక్ట్ మా అమ్మగారికి ఇది ఒక సెకండ్ లైఫ్ గా నేను భావిస్తున్నాను. వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. అందరూ కూడా క్యూర్సెల్ వాడండి, రికమెండ్ చేయండి. ఒక హెల్త్ అడ్వైజర్ గా నాకు అవగాహన ఉండి కూడా నేను ఇందులో లేట్ చేశాను. ఈ రోజు నుంచి నేను డిసైడ్ అవుతున్నాను మళ్ళీ క్యూర్సెల్ ద్వారా ఒక మంచి టీంని స్టార్ట్ చేసి నాలాంటి వాళ్ళు కొన్ని 100 మందికి సర్వీస్ ఇవ్వాలని. ఈ రోజున ఆక్సిజన్ లేకపోయినా సరే ఉన్నారు అంటే దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్యూర్సెల్. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే కాళ్ళల్లో కూడా మంచి చేంజ్ వచ్చింది, కాళ్ళల్లో మంచి కదలిక వచ్చింది. థ్యాంక్ యూ అనంటారు. క్యూర్సెల్ లాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ అంటే రమణ గారికి అలాగే